హలో అండి. నా పేరు డాక్టర్ సంధ్య. ఐఎమ్ ఎన్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్. చాలామంది పేరెంట్స్లో ఉండే డౌట్ ఏంటంటే, ఆటిజం ఉన్నప్పుడు మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, అలోపతి ట్రీట్మెంట్స్ తీసుకున్నా, హోమియోపతి ట్రీట్మెంట్స్ తీసుకున్నా మా బాబు నార్మల్ అయిపోతాడు అని చాలామంది పేరెంట్స్లో ఈ డౌట్ ఉందండి. సో మీరు చూసుకుంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే మీరు ఆటిజం వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, లేదంటే ఆటిజం వల్ల చాలా హైపర్ యాక్టివ్ ఉండొచ్చు, అంటే ఎనర్జీ లెవెల్స్ని మనం తట్టుకోలేమన్నమాట, అంత హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు, లేదంటే ఆటిజం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇలాంటి వాటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ కంప్లీట్గా ఆటిస్టిక్ చైల్డ్ నాన్ ఆటిస్టిక్ అంటే నార్మల్ చైల్డ్ అయిపోడండి. సో పేరెంట్స్ దీన్ని యాక్సెప్ట్ చేసి వాడి డెవలప్మెంటల్ ప్యాటర్న్స్లో ఏవేవైతే డిలే ఉన్నాయో వాటిని, ఆ రెడ్ ఫ్లాగ్స్ని తొందరగా కట్ డౌన్ చేసుకుంటూ పిల్లల యొక్క క్యాపబిలిటీస్ తెలుసుకొని, ఎబిలిటీస్ తెలుసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి వర్క్ చేస్తే డెఫినెట్గా మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు తప్ప దానికి కంప్లీట్గా నార్మల్ అయిపోతుందని చెప్పి దయచేసి మిస్గైడ్ చేయకండి. అండ్ పేరెంట్స్ మీరు దీన్ని అర్థం చేసుకొని థెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకోండి. థ్యాంక్ యూ. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.